హైదరాబాద్ కూకట్పల్లి నాన్ వెజ్ మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. కనుమ అంటే నాటుకోడి ముక్క ఉండాల్సిందే. దీంతో నాటుకోడికి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. అమ్మకందారులు కూడా రేట్లు రెట్టింపు చేసేశారు. అయినా నాన్ వెజ్ మార్కెట్లలో ఫిష్, కోడి మాంసం, చికెన్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి హరిత అందిస్తారు. సంక్రాంతి పండుగలో తుది ఘట్టమైన కనుమ పండుగను కూడా హైదరాబాద్ ప్రజలు ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కనుమ సందర్భంగా ఎక్కువ మంది నాన్ వెజ్ తినడానికి ఇష్టపడుతుంటారు. అందులో ముఖ్యంగా నాటుకోడి తినడానికి కూడా చాలా మంది మొగ్గు చూపుతుంటారు. అయితే నాటుకోడి సేల్స్ ఇవాళ విపరీతంగా ఉన్నాయి. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉన్న JNTU రోడ్లో ఉన్నాము. ఈ రోడ్లో చూస్తే గనక పూర్తిగా అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా నాటుకోడి ఎక్కువగా దొరుకుతోంది. దీనికి డిమాండ్ కూడా విపరీతంగా ఉంది. దానికి తగ్గట్టు కూడా రేట్స్ కూడా పెరిగినట్టుగా కనిపిస్తున్నాయి. సాధారణంగా అయితే ప్రతిరోజు నాటుకోడి 200 నుంచి 300 రూపాయల వరకు పలుకుతుంది. కానీ ఇవాళ 350 రూపాయల వరకు కూడా కేజీ లెక్కన అమ్ముతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం పాటు కొంతమంది కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో అండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అండ్ ఏం కొనడానికి వచ్చారు ఇవాళ నాన్ వెజ్లో? ఈరోజు నాన్ వెజ్లోని నాటుకోడి కొందామని వచ్చానండి. కనుమ కదా, ఈరోజు ఎక్కువ నాటుకోడి కానీ మటన్ కానీ కొంటాం. నాటుకోడి కొందామని వచ్చాను. ఈ నాటుకోడి లాస్ట్ టైం కానీ ఈసారి కూడా రేట్ ఎక్కువ ఉంది, క్లౌడ్ కూడా ఎక్కువ ఉంది. సో ఎందుకు కనుమ రోజు ముందు ముఖ్యంగా ఎందుకు నాన్ వెజిటేరియనే ప్రిఫర్ చేస్తారు అంటే ఇప్పుడు రైతులు వచ్చిన తర్వాత సంక్రాంతి పెద్దవాళ్ళు పెట్టిన తర్వాత ఈరోజు నాన్ వెజ్ తినాలంటే ఊరు వాళ్ళు చుట్ట వాళ్ళందరూ అల్లుళ్ళు అందరూ వస్తారని నాన్ వెజ్ పెడతారు. సో ఈ సంక్రాంతిని ఎలా ఎంజాయ్ చేశారు మీరు? బాగా ఎంజాయ్ చేశాను. సో మీరు చెప్పండి, ఏం కొనడానికి వచ్చారు మీరు? ప్రైజెస్ ఎలా అనిపిస్తున్నాయి? రేట్లు సాధారణ రోజుల కంటే ఇవాళ ఎక్కువగా అనిపిస్తున్నాయా? ఇవాళ జనరల్గా ఎక్కువగానే ఉన్నాయండి రేట్లు, కానీ సాధారణ రోజుల్లో అయితే తక్కువ ఉంటాయి. ఈ పండగ సీజన్ కాబట్టి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అందుట్లో ఇవాళ కనుమ. ఈ కనుమ అనేది ముఖ్యమైన పండుగ అన్నమాట మనకి. ఇక పండగ అవ్వగానే కనుమ రోజు ముక్కనుమ రెండు రోజులు నాన్ వెజ్ తింటారు. నాన్ వెజ్లో మెయిన్ నాటుకోడి, మటన్ ఎక్కువ తింటారు. ఇది ఏంటంటే పూర్వం నుంచి వచ్చే పండగ, పెద్దలందరూ చేసుకునే పండగ కాబట్టి ఈ వ్యవసాయాలంతా అయిపోయిన తర్వాత రిలాక్స్గా ఉంటారు అందరూ. ఈ రిలాక్స్గా ఉండి అందరూ ఏంటంటే పండగ వాతావరణం చాలా బాగుంటుంది విలేజెస్లో. అలాగే అందరూ నాటుకోళ్ళు అవి కోసుకుంటారు. ఏది అల్లుళ్ళు వస్తారు, కొడుకులు కోడళ్ళు అందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ రోజు ఆ ఊర్లో ఉండి ఈ 4 రోజులు పండగ చేసుకుంటారు కాబట్టి నాటుకోడి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. పట్టణాల్లో అయినా గ్రామాల్లో అయినా కూడా నాటుకోళ్ల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. దాని కారణంగా కూడా ఒక ఇంత డిమాండ్ పెరిగినట్టుగా కనిపిస్తోంది. సో సాధారణ రోజుల్లో కంటే కూడా ఇవాళ ఎక్కువగా కనిపిస్తోంది డిమాండ్. ముఖ్యంగా ఆన్ ద హోల్ ఈ కనుమ పండుగని హైదరాబాద్ వాసులు అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటు కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అంటే దాన్ని పట్టించుకోవడం లేదు. కాస్త ఎక్కువైనా కూడా సాంప్రదాయం కాబట్టి తప్పకుండా తింటామని చెప్తున్నారు. అడుగుదాం అసలు ఎంతుందో ఇవాళ. ఎంతుందమ్మా నాటుకోడి ధర ఇవాళ? 350. సో వాళ్ళు చెప్తున్నట్టుగా సాధారణంగా అయితే 200 నుంచి 300 ఉంటుంది, కానీ ఇవాళ 350 వరకు కనుమ పండుగని హైదరాబాద్ వాసులు ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ శివారెడ్డితో హరిత, TV9 కూకట్పల్లి. సంక్రాంతి పండుగలో కనుమకు ప్రత్యేకత ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు ఇంటికో పొట్టేలు తెగనిదే పండుగ వచ్చినట్టుగా ఉండదు. కనుమకు తోడు ఆదివారం కూడా కలిసి రావడంతో పొట్టేళ్లను ఏటలు వేసి మరీ మాంసం ప్రియులు ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ చూసినా మటన్, చికెన్, ఫిష్ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడిపోతున్నాయి. సందెట్లో సడేమియాలా మామూలు రేట్లను ఇవాళ రెట్టింపు చేసి అమ్ముతున్నారు. దీంతో మటన్, చికెన్, ఫిష్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. అయినా గంటల కొద్దీ క్యూలో నిలబడి మరీ మటన్, చికెన్ కొనుక్కొని పండుగ చేసుకునేందుకు తీసుకువెళ్తున్నారు. నాన్ వెజ్ షాపులన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పండుగ ఆదివారం పండుగ. ఆదివారం మన జనరల్గా నాన్ వెజ్ తినడానికి అందరికీ చాలా ఇష్టం. అయితే ఈ పర్యాయం మనకి ఆదివారం కరెక్ట్గా పండుగ పడడం వలన అన్ని మాంసం దుకాణాలు, చేపల దుకాణాలు అన్నీ కూడా చాలా రద్దీగా ఉండడం వలన రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి.
అయినప్పుడు కూడాను ఎవరు కూడా వెనకాడకుండా అందరూ కొనడానికి ముందుకు వచ్చి ఎక్కడ ఏ షాపులో కూడా ఖాళీ లేవు. మటన్ కొట్టుకొచ్చేసరికి మాత్రం జనాలు రద్దీగా ఉన్నారు. అంటే లైన్లో ఉండవలసి వచ్చింది. మేము తెల్లారి 4:30కి వచ్చాము. మేము ఇప్పుడు ఈ టైంకి మటన్ మాకు చేతికి అందింది. కానీ ఏంటంటే ఇక్కడ చాలా జనాలు ఉన్నారు. చాలా ఎక్కడ ఏకోజాను 3 గంటల నుంచే వెయిట్ చేస్తున్నారు. రద్దీగా ఉంది. ఇక్కడే కాదు ఎక్కడా ఉన్నారు రద్దీగా. పల్లెటూరులో అయితే ఇక పొట్టేలు ఇంటికో పొట్టేళ్ళకి వేశారు. అది ఇంకో రోజు ఇంత రద్దీ ఉండదు. ఆదివారం కాబట్టి మటన్ కొట్లనగా అన్ని వాతావరణాలు వేడిగా ఉన్నాయి. ఆదివారం కొనం పడడం చాలా మంచిది. తర్వాత జనాలు కూడా బాగానే వస్తున్నారు. మేము మంచి క్వాలిటీ ఇస్తున్నాము కర్రీస్. ఇంతగా 2:30-3 నుంచి మేము స్టార్ట్ చేసాం బిజినెస్. బిజీగా ఉన్నాం. కానీ కుర్రలు తక్కువ మీద కొద్దిగా పోటింగ్ ఎక్కువ అవుతుంది. దాని గురించి అన్ని వెయిటింగ్ చేస్తాం.